వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. దేశవ్యాప్తంగా జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడబోయే లక్షెట్పేటను ఎస్సీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని విశ్రాంతి భవన్ ఆధ్వర్యంలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల జనాభా రాష్ట్ర సగటు 2026 ప్రకారం 22% ఉందని, కానీ దండపల్లి, లక్షపేట, జన్నారం, హాజీపూర్ మండలాల్లో 24.76 ఎస్సీ జనాభా ఉందన్నారు. కావున దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ ప్రాంత దళితులకు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కొల్లూరి రవికుమార్, జాడి వెంకటి, జాడి గంగాధర్, మందశేఖర్, బెక్కం సృజన్, ఆవునూరి వెంకటేష్, మెడపట్ల శ్రీవరన్, తోట తిరుపతి, గారి నవీన్, ఆకెనపల్లి శిల్పతి, దుర్గం వినోద్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించబడినటువంటి సందర్భంని గుర్తు చేసుకుంటూను ఆనాటి నుండి 2009 వరకు ఈ నియోజకవర్గం వెలువెళ్ళిన సందర్భంలో మళ్ళీ ఈ లక్షపేట ప్రాంతాన్ని నియోజకవర్గంగా చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంతో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఈ ప్రజల యొక్క ఆకాంక్షగా మళ్ళీ డీలిమిటేషన్లో ఖచ్చితంగా లక్షపేట నియోజకవర్గం ఏర్పాటు కావాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఇక్కడ ప్రజానీకం ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అయితే ఇక్కడి ప్రజానీకంలో భాగంగానే ఏదైతే రానున్నటువంటి రోజులలో లక్షపేట నియోజకవర్గం ఏర్పడినటువంటి దిశగా ముందున్నటువంటి తరుణంలో హాజీపూరు, లక్షపేట, దండపల్లి మరియు జన్నారం మండల ప్రాంతాలలో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ సగటున దాదాపు 17.41% ఉన్నటువంటి ఎస్సీ సగటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే కేవలం ఈ ప్రాంతంలో 26.4%, దాదాపు 26% ఈ ప్రాంతంలో ఎస్సీ జనాభా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇక్కడి విద్యావంతులుగా, ఎస్సీ సామాజిక వర్గాలుగా అన్ని వర్గాల అంటే ఎస్సీ కులాలు ఉన్నటువంటి 59 కులాల ప్రజల ఆకాంక్షగా రేపు లక్షపేట నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్తో నేటి ఈ యొక్క పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజల గొంతుకగా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వాయిస్గా, ఈ వర్గాల నుండి వచ్చినటువంటి విద్యావంతులుగా, విద్యార్థి నాయకులుగా ఖచ్చితంగా మా జనాభాను గుర్తులో పెట్టుకొని ఖచ్చితంగా మాకు ఈ ప్రాంతాన్ని ఎస్సీ రిజర్వ్డ్ చేయాల్సినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నేటి యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు అన్ని వర్గాల 59 కులాలు ఉన్నటువంటి విద్యావంతులుగా కొంతమేరకు కలిసి రావడానికి రేపు భవిష్యత్ కార్యక్రమాల్లో భాగంగా ఖచ్చితంగా ఈ వర్గాల నుండి అన్ని మండలాల ప్రజానీకాన్ని కలుపుకుంటూ ఈ వర్గాల నుండి వచ్చినటువంటి మండలాల ప్రజలను కలుపుకుంటూ ఖచ్చితంగా ఎస్సీ నియోజకవర్గ సాధన సమితి పేరు మీద కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలుగా దయచేసి అన్ని వర్గాల యొక్క ప్రజలకు ఆకాంక్షిస్తున్నాం, ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఎస్సీ నియోజకవర్గం సాధన కమిటీలో మీ అందరూ కూడా భాగస్వాములై ఇక్కడ నుండి మనము మన యొక్క వాయిస్ని ఎందుకంటే మనకు ఒక అవకాశం వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ ఎస్సీ జనాభా ఉన్నటువంటి జిల్లా మంచిర్యాల జిల్లాగా ఉంటే రేపు నియోజకవర్గం ఏర్పడడంలో కూడా మరో నియోజకవర్గం ఏర్పడితే మన జాతుల నుండి ఒక ప్రజాప్రతినిధి మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఇక్కడి ప్రాంత ఎస్సీ సామాజిక వర్గాలకు కొంత అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులేద్దామని చెప్పేసి భావిస్తూ, ఏదైతే స్టాటిస్టికల్ లెక్కలు అంటే గణాంకాలని దృష్టిలో పెట్టుకొని దాంతో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా నియోజకవర్గం ఏర్పాటు దిశగా పనిచేద్దామని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు కొల్లూరి రవికుమార్. మాది లక్షపేట ప్రాంతం. ఏదైతే కేంద్ర ప్రభుత్వము నియోజకవర్గాలను పునర్విభజన చేయాలనే ఒక ఆలోచనను సమర్థిస్తూ గతంలో లక్షపేట నియోజకవర్గము ఉన్నది. అదేవిధంగా ఈ లక్షపేట నియోజకవర్గాన్ని మా ఎస్సీ నియోజకవర్గంగా చేర్చాలనే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఎస్సీ వర్గాల్లో మెజార్టీగా ఉన్నటువంటి మాల, మాదిగ, నేత కానీ మిగతా ఉపకులాలను కలుపుకొని ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండు లక్షపేట నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా కేటాయించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ను ప్రజల్లో తీసుకువెళ్ళడానికి మేమందరం ఇక్కడ లక్షపేట ఐబీ ప్రాంతంలో సమావేశమయ్యాము. చదువుకున్నటువంటి
మా వర్గాల నుంచి వెళ్ళి చదువుకున్నటువంటి విద్యావంతులుగా మేమందరము గతంలో లక్షపేట నియోజకవర్గం ఉన్నప్పుడు మా ఎస్సీ వర్గాలు అన్ని అంశాలలో పూర్తిగా నష్టపోయామని చెప్పేసి మేము గ్రహించినాము. అది ఇకపై చెల్లదు. ఎందుకంటే లక్షడిపేట, దండేపల్లి, జన్నారం, ఆజీపూరు 4 మండలాలను కలిపి ప్రత్యేకమైనటువంటి ఎస్సీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి కోరుతూ ఉన్నాం. గతంలో ఈ ప్రాంతం నుండి ఒక మాదిగ బిడ్డకు కావచ్చు, ఒక నేతకాని బిడ్డకు కావచ్చు, ఒక మాల బిడ్డకు కావచ్చు, ఇంకా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల్లో ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించకపోవడం, ఒక జెడ్పీ చైర్మన్ కానీ, ఒక డీసీఎంఏ చైర్మన్ కానీ, ఒక డీసీబీసీ చైర్మన్ కానీ, గ్రంథాలయ చైర్మన్ కానీ ఇలాంటి పదవులకు నోచుకున్నటువంటి మరి జాతులుగా మేము బాధపడతా ఉన్నాము. ఏదైతే రానున్నటువంటి రోజుల్లో లక్షడిపేట నియోజకవర్గాన్ని ఎస్సీ జనాభా దామాషా ప్రకారము పూర్తి మెజార్టీగా మేము ఉన్నాము. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని లక్షడిపేట నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా మరి ప్రతిపాదించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై భీమ్.